నిన్న చాలా కమెంట్స్ వచ్చినాయి మేము కొన్ని ఒక సబ్జెక్ట్ మాట్లాడిన తర్వాత. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తావు రాబాయ్, ఎమ్మెల్సీలు గెలిచిచ్చింది కదా, ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తావు రాబాయ్, ఫలానా మనిషి ఫలానా ఢిమ్కా మనిషి ఫలానా గెలిపించుకున్నాడు కదా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మీరు అందరు మాట్లాడతారు. అయితే నేను ఇప్పుడు చెప్పే విశ్లేషణ ఎవరికి ఫేవర్ ఇస్తుంది ఎవరికి ఫేవర్ ఇయ్యదు అని అనేది మీరు డిసైడ్ చేసి నాకు చెప్పండి. నేను ఇప్పుడు చెప్పింది తప్పైతే కమెంట్ రూపంలోనే నన్ను ఉత్కారయ్యండి. ఈ 2 ఎమ్మెల్సీలు ఏదైతే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది కదా రీసెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో, ఈ 2 సీట్లు భారతీయ జనతా పార్టీ ఏదైతే గెలుపు కైవసం చేసుకుందో ఇది మెసేజ్ బయటికి ఏమని పోతుంది తెలుసా ఫ్రెండ్స్? రేవంత్ రెడ్డికి రాజకీయ సావు డప్పు భారతీయ జనతా పార్టీ కొట్టేసిందా, కాంగ్రెస్కి పాతాళ లోకానికి తొక్కనికే బూట్లు రెడీ చేసుకుందా అని చెప్పి రాజకీయ విశ్లేషక వర్గాలు మాట్లాడుతున్నాయి. దీన్ని నేను మాట్లాడే కంటే ముందు ద హిందూ పేపర్లో కూడా వచ్చిన కథనం నేను మీ ముంగట పెట్టిన. ఇది March 6, 2025 కూడా వచ్చింది. ఇండైరెక్ట్గా ఇదే రకంగా మాట్లాడింది. వార్నింగ్ బెల్స్ ఫర్ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి సర్కార్ అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒకసారి నిఘా పక్కా చేసుకునే టైం ముంగటున్నది అని చెప్తున్నా. ఎందుకు అనంటే మీరు ఒకసారి మీ రివ్యూ చేసుకోవాలి సార్. మన ఏమంటారు అది పర్సనల్ రివ్యూ అని అంటాం కదా, సెల్ఫ్ రివ్యూ అని అంటాం కదా, ఒకసారి రివ్యూ చేసుకోవాలి రేవంత్ అన్న. ఎందుకు అనంటే ఉత్తర తెలంగాణలో ఎప్పుడైతే మీరు మహబూబ్ నగర్ లోక్సభ సీటు ఓడిపోయినరో అక్కడనే మీ రాజకీయ చరిత్రకు గడ్డపార పడ్డది. సొంత నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తున్న గడ్డ మీద మీ బలగం గట్టిగున్న జాగల మీ బలగానికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే మీ అనుకుంటున్న బలపనుకుంటున్న వాపో అక్కడనే బాంబేసి పేల్చేసింది భారతీయ జనతా పార్టీ. ఇది మీరు అర్థం చేసుకోండి. అయితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ అన్న, ఇది మీకు కేవలం 2 ఎమ్మెల్సీ సీట్లేమో, కాకపోతే ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు కావివి 42 కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించిన ఒక గుణాత్మకమైన ఎలక్షన్స్. ఈ గుణాత్మకమైన ఎలక్షన్స్లలో 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పాల్గొన్నాయి. బికాస్ కాన్స్టిట్యుయెన్సీ అంత పెద్దవి. 42 కాన్స్టిట్యుయెన్సీలలో జరిగిన ఈ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందనంటే పబ్లిక్ సపోర్ట్, కార్యకర్తల మనోభావం ఎంత గట్టిగా ఉందో ఒకసారి ఆలోచించుర్రి. నౌ కమింగ్ టు ది పాయింట్ ఏందనంటే ఈ గెలుపుకు మేమే కారణం అని చెప్పి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు దాన్ని బుట్టలేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకటి మీరు ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోరు ఏందనంటే మీరు ఏం చేసినా పబ్లిక్ని పాగలు బనాంచకుర్రి. నేను ఎస్పెషలీ ఆ నాయకుడికి చెప్తున్నా, ఏకవచనంలో చెప్తున్నానంటే ఏ నాయకుడికి తగులుతుందో తగలనియండి. ఆ నాయకుడికి చెప్తున్నా, ప్రజాస్పందనల భారతీయ జనతా పార్టీ ఏ గుణాత్మకమైన పోరాటము ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెయ్యలే. మన భారతీయ జనతా పార్టీ నాయకులు ఏడున్నర్రా బై అని ఆలోచిస్తున్న తరుణంలో ఈ ఎలక్షన్లు వచ్చినాయి పోయినాయి. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాషాయ కార్యకర్తలు కంకణం కట్టుకున్నారు, గెలిపిస్తా అనే సంకల్పం పెట్టుకున్నారు. కాబట్టి మీ ఆటలు నడుస్తున్నాయి. అది 42 కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా వేరే సెగ్మెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రోద్బలం లేనిది ఈ క్యాండిడేట్లు గెలిచినారంటే నేను నమ్మ. దానికంటే ఇంపార్టెంట్ ఏందనంటే పర్సనల్గా నేనే విమర్శ చేసిన. ఎలక్షన్ల కంటే ముందు కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలి, చిత్రగుప్తు నిజం నిర్భయంగా చెప్తుంది ఫ్రెండ్స్, కార్యకర్తలకు టికెట్ ఇవ్వాలి అని చెప్పిన. టికెట్ ఇచ్చిన తర్వాత ఒక నికాసైన కార్యకర్త లెక్క కట్టుబడి ఉన్నా. నేను దాని తర్వాత మాట్లాడలే, చిత్రగుప్తులో నేను పాజిటివ్ మాట్లాడలే, చిత్రగుప్తులో నేను నెగటివ్ మాట్లాడలే. నచ్చినా నచ్చకపోయినా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్న క్రమశిక్షణ నా గురువులు, నా పెంపకం నాకు నేర్పింది. మేము సైలెంట్గా ఉన్నాం చిత్రగుప్తులో. వీ హ్యావ్ నెవర్ సపోర్టెడ్ నార్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డ్యామేజ్. దీని తర్వాత మీరు చూసుకొని చూస్తే క్యాండిడేట్లు వాళ్ళ సొంత బలం మీద గెలిచినరు. లెట్ అస్ యాక్సెప్ట్ చేయాల్సిందే మనం. వెదర్ ఇట్ మే బి టీచర్స్ ఎమ్మెల్సీ ఆర్ వెదర్ ఇట్ మే బి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, అక్కడక్కడ అప్రహెన్షన్స్ ఉన్నా, నా దగ్గరికి కొంతమంది అడిగినా నేను కూడా అప్రహెన్షన్స్ వ్యక్తం చేసిన. బికాస్ నేను గ్రౌండ్లో లేను కాబట్టి న్యాచురల్గా నేను అప్రహెన్షన్సే వ్యక్తం చేస్తా. బట్ వాళ్ళ సంకల్పము, వాళ్ళ స్వయం కృషి, వాళ్ళు డబ్బు పెట్టి గెలిచినరా లేకపోతే దమ్ముతో గెలిచినరా అదంతా పక్కకు పెడితే ఫస్ట్ క్రెడిట్ ఇలా క్యాండిడేట్లకే ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత ఎవరైనా క్రెడిట్ తీసుకుంటారు, క్యాండిడేట్ల కంటే కూడా క్రెడిట్ ఎవరు తీసుకుంటారు అంటే కాషాయ కార్యకర్తలు తీసుకుంటారు. నాయకులు లాస్ట్ వస్తారు. ఎందుకంటే ఈ నాయకుల మధ్యలో, కార్యకర్తల మధ్యలో అన్నిటికంటే పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు, అది మోదీ చరిష్మా. ఇది కాంగ్రెస్ అర్థం చేసుకుంటుందా అని చెప్తున్నా. మోదీ చరిష్మా, కార్యకర్తల సంకల్పం అండ్ తెలంగాణలో ఇవాళ కాషాయ పార్టీకి దొరుకుతున్న బలం, తొలుకుతున్న ప్రేమ
నా భూతో నా భవిష్యత్ రేవంత్ అన్న, ఇది మీరు అర్థం చేసుకోరని చెప్తున్నా. ఎన్నికల క్యాంపెయిన్ల ముందు పెద్ద పెద్ద పోకడలు చేసిర్రు. సాక్షాత్తు ముఖ్యమంత్రే 3 సభలు పెట్టిండ్రు. ఇవాళ ఆ 3 సభలల్లా మూతి మీద రాళ్ళు కొట్టి ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ఇది నేర్చుకుంటున్నాడా లేదా వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళదని నేను అడుగుతున్నా. పీకుడు మాటలు బంద్ చేసి, పోకడ చాతలు బంద్ చేసి, ప్రజా పరిపాలన, ప్రజావాణి దరఖాస్తుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినా ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ గట్టిగా అయ్యే అవకాశం ఉన్నది అని చెప్తున్నా. ఈ ఓటమి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదా, రేవంత్ రెడ్డిదా, కాంగ్రెస్దా? కాంగ్రెస్ కార్యకర్తలు డిసైడ్ చేసి చెప్పాలా. ఇవాళ బయట వాళ్ళు మాట్లాడేది కాదు, రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ఘన విజయం సాధించారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళ వాళ్ళని బుట్టలేసుకుందామనో వాళ్ళతో నా గిరీష్ అనేటోడు ఎవడు బాంచన్ బతుకు కాదు, చిత్రగుప్తన్ అనేది ఎవడు బానిస బతుకులకు జై కొట్టది. ఉన్నది ఉన్నట్టు ఉంటే ఉంటాం, పీక్తే వీక్తాం అని చెప్పి మాట్లాడతాం. బానిస బతుకులకు మేము జై కొట్టాం. మీ అందరి ఆశీర్వాదంతో జబర్దస్తును మోతబరితోనున్నాం. ఇట్లనే ఉంటాం. మన ఛానల్ని డైల్యూట్ కానీయం. వాళ్ళు చేసుకున్న స్వయం కృషి వాళ్లకు క్రెడిట్ ఇస్తున్నాం. కాషాయ కార్యకర్తల కృషి వాళ్ళకి ఇస్తున్నాం. మోదీ చరిష్మా వాళ్ళకి ఇస్తున్నాం. దీని తప్ప ఇంకేం లేదు. ఇక ఎవరన్నా వచ్చి ఇది నా వల్లనే గెలిచిండ్రు, నేనే గెలిపించినాను అనుకుంటే మళ్ళీ క్యాండిడేట్లు చెప్పాలి, ఈయన వల్లనే గెలిచినా, వీళ్ళ వల్లనే గెలిచినా అని చెప్పి చెప్పాలి. అట్లాంటిది ఏం జరగలే. సో లెట్ మీ నాట్ గో ఇన్ టు ద కాంట్రవర్సీ వన్స్ అగైన్. లెట్ అస్ గో ఇన్ టు ది అనాలిసిస్ పార్ట్ ఆఫ్ ఇట్. అనలిటికల్ పార్ట్ పోదాం, కాంట్రవర్సీ వద్దు. కాంట్రవర్సీ తర్వాత చేసుకుందాం ఎప్పుడైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఓటమి ఒప్పుకుంటున్నాడా? రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం వెతుకుడు కాంగ్రెస్ పార్టీలో మొదలైందా? ఇవాళ బై ఎలక్షన్స్ కానీ స్పీకర్ ఏదైతే ఇప్పుడు ఉన్నదో వీళ్ళు కొంతమంది జంపింగ్ జిపాన్ల వల్ల బై ఎలక్షన్స్ వచ్చి అక్కడ రేవంత్ రెడ్డికి కొన్ని సీట్లు ఇట్లా ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఈ బై ఎలక్షన్స్ గ్రాండ్ ఫినాలేనా కాదా? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉనికి ఏ రకంగా ఉందో నాకు చెప్పుండ్రి. ఇవాళ బీజేపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి పని చెయ్యకపోయినా భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకోగానే భారత్ మాతాకి జై అని చెప్పి ప్రజలు ఓటేసిరు చూడు. ఇవాళ ప్రజల నమ్మకం గొప్పదా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పోకడ గొప్పదా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. రేవంత్ అన్న, ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. క్యాండిడేట్లు డబ్బులతో గెలిచిర్రా, క్యాండిడేట్లు దమ్ముతో గెలిచినరా, లేకపోతే క్యాండిడేట్ల ఆల్రెడీ టికెట్ ఇచ్చారు కదా, నా కమలం పువ్వు కదా అని కార్యకర్తలు గెలిపించిండ్రా, లేక సదా వచ్చలే మాతృభూమే అని చెప్పి నమస్తే సదా వచ్చలే మాతృభూమే అన్న సిద్ధాంతం గెలిపించిందా? ఆ సిద్ధాంతంలకేని ఒక కమలమై వికసించిన ఆ మోడీ చరిష్మా గెలిపించిందా? ఎక్కడనైతే నాయకులు లేరు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏమన్నానంటే, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లతోని ఎవరెవరికైతే రుణానుబంధ మాఫీలు ఉండెనో, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వెనకటికి మాటలు ఇచ్చిండ్రో ఆ మాటలకు కట్టుబడి ఆ టికెట్లు అన్నీ ఇప్పుడు ఇచ్చేసిండ్రు. రుణానుబంధ మాఫీ ఇప్పుడు అయిపోయింది. అయితే ఎవరెవరైతే ఇప్పుడు ఈ ఎలక్షన్లలో మేమే గెలిపించినామని అనుకుంటున్నారో నేనేమంటా అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ పెట్టుకుందాం. నేను 3 మెట్లు తగ్గుతా, నువ్వు 1 మెట్టు తగ్గుతావా అని అంటున్నాను నా అనాలిటిక్స్లో. నేను ఎప్పుడు డేటా ప్రజెంట్ చేసే మాట్లాడినా. మీ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎన్నెన్ని సీట్లు వచ్చినాయి అని అనేది చెప్పుకుంటారా, లేకపోతే పోకడ ముచ్చట్లతో పనిచేస్తారా? పోకడ మనని పొడిచి చంపింది. మనకు అధికారం తీసుకురాలే, మన అంధకారానికి నూకింది. ఇలా ఏ పార్లమెంట్లో ఏమేం చేసిండ్రనేది గుర్తుపెట్టుకుంటారా? లేక ఈ గెలుపుకు కారణం బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి, ఓట్లు డివైడ్ కాలేదు కాబట్టి ఆ ఓట్లు భారతీయ జనతా పార్టీ ఫేవర్లో పడ్డాయి అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నది కూడా పరిగణనలోకి తీసుకుంటామా? క్యాండిడేట్లను పెట్టి రేవంత్ రెడ్డి ఓడిపోయిందా? కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసిండా? క్యాండిడేట్లు పెట్టకుండా అసెంబ్లీకి రాకుండా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలా కార్యకర్తల మనోభావాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేసిండా? చాణక్య నీతిని ఫ్యూచర్ కోసం కాపాడబెట్టుకోనికే చాణక్య నీతిని వాడిండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేది రాజకీయ విశ్లేషకారుల వాదన. ఇది బలుపా లేదా వాపా? తెలుసుకోవాల్సింది అధికార పక్షమా, పోటీ చేయని ప్రతిపక్షమా, లేక అడ్డమైన మాట్లాడుకుంటా ఒంటెత్తి పోకడలకు నిలువెత్తి మాటలకు నిదర్శనమవుతున్న ఒక అంధకార పక్షమా? నిలదీస్తావా? నిద్రలకేం లేస్తావా? ఆలోచిస్తావా? లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై. స్ట్రేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.